బ్యాగ్ ఎవరిది? నీది. ఎందుకు? బయటకు వెళ్ళడానికి బ్యాగ్ ఉండాలిగా. నువ్వు వెళ్ళడానికి నా బ్యాగ్ ఎందుకురా? వెళ్ళేది నువ్వే కాబట్టి. ఏంట్రా పొద్దున్నే మీ పిన్ని మోహన్ చూసావా ఏంటి? పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు. నిన్ను నన్నే ఎందుకు బయట పంపిస్తున్నారు? ఎందుకంటే రేమో వస్తున్నాడు. ఆడెవడు? ఫేస్బుక్ లో ఫేస్ చూడకుండా ప్రేమించిన నా బాయ్ ఫ్రెండ్. అమ్మా ఈ రోజు ఇండియాకి వస్తున్నాడు. క్యాబ్ లో ఇంటికి వస్తున్నాడు. సో అతను ఇంట్లో ఉండే టైంకి నువ్వు ఇంటి బయట ఉండాలి. ఓహో ఆయన కూడా బకరం చేసి డబ్బులు దొబ్బేద్దామనా? అన్ని రోగాలు నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను. అయినా ఆడెవరి కోసం నేను ఎందుకు బయటికి వెళ్ళాలి? నేను చచ్చినాను. నిన్ను సంపైనా తీసుకెళ్తా. సునీత బోల్ సునీత కోకోయ్ రా. సునీత ఈ గుంటడి పేరు రాజా. నమస్కారం అండి. మనకాడ 4 రోజులు ఉంటాడు. ఈ ఇంట్లో నువ్వు ఉండడమే దండగా అనుకుంటే ఈ బేడి మొహాన్ని ఏడు నుండి తోలుకొచ్చావు? నేను గేదనుకున్నారండి. రాజా సీతాపురం రాజా ఇక్కడ మరెవరి దగ్గర నేను ఒప్పుకోనండి. ఈ బద్మాష్ గారు ఈ ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను. బోల్ సునీత నన్ను చెప్పి తినే. ఓ పాలి లోపలికి రాయే. బోల్ సునీత ఆ గుంటను మనం ఉంచుకుంటే రోజుకు 10,000 వస్తాయే. ఈ సంధి వరకు పోరి వెనకాలే తిరిగేటోడివి, ఇప్పుడు పోరగాలను కూడా తగులుకున్నావా? ఒకే లాటి ఒకే పెళ్ళాం. నన్ను ఏరేగా అనుకోకే. ఆడికి ఉండటం చాలా అవసరం. వదిలేసామనుకో పారిపోతాడు. ఈ పాలకు నువ్వు అడ్జస్ట్ అయిపోయే. నీ దిమాగ్ కాని ఖరాబ్ అయ్యా. ఇంకా పెళ్లి గాని పోరుంది, దాన్ని అడిగి పోమంటావు? ఏదైనా తేడా వస్తే ఎన్కౌంటర్ చేసేస్తాను కదే. నన్నే ఈ పాలకు ఒప్పుకోయే. నువ్వు నీ పిచ్చి కథలు నడు. థ్యాంక్ యూ. చూడు బిడ్డ, నా పేరు సునీత. నేను చాలా సున్నితంగా ఉంటాను. ఇంట్లో ఏమన్నా గడబిడి చేసినావనుకో చైన్ కింద గట్టిగా తొక్కించేస్తా. పెట్టింది తీసుకో, సక్కంగా పడుకో. పరేషాన్ చేసినావనుకో ఏడ్నే బొంద పెట్టేస్తా. అలాగేనండి, మీరు చెప్పినట్టే ఉంటానండి. మీకు నచ్చినట్టే ఉంటానండి. ఇదంతా బాగా ఎయిట్రేషన్ కొట్టు. బాబాకి మతి పోవాలి. నీతో మాట్లాడిన తర్వాత అడిగిపోతే ఏదో అన్నా? నువ్వేమిన్నావు? వినిపించలేదు. నేనేమనలేదు. ఐశ్వర్య ఐశ్వర్య come on my lovely darling, come on baby. పక్కన పిల్లలున్నారు, వదులు. పిల్లలు? You mean cats? పిల్లలు కాదు, పిల్లలు. వీళ్ళు మా అక్క పిల్లలు. మన ప్రైవసీకి న్యూసెన్స్ ఏంటి? ఆయన వీడేంటి బర్గర్ కి బ్రదర్ లా ఉన్నాడు, ఈ పిల్ల బెగ్గర్ కి సిస్టర్ లా ఉంది. నిజం చెప్పాయిష్, నిజంగా వీడు మీ అక్క పిల్లలేనా? బేసిక్ గాను అందమైన దానివి. నీ సిస్టర్ నీకన్నా అందంగా ఉండాలి. తనకి పుట్టిన పిల్లలు అప్పుడు ఇంకా అందంగా ఉండాలి. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. వాళ్ళు నిజంగా మా అక్క పిల్లలే. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. Hello. Hello. How are you? This is American dollar. Take it. వెళ్ళి ఐస్ క్రీమ్ తినండి, వెళ్ళండి. ఇది డాలరా? ఏం నమ్మరా? ఇది ఇస్తే ఏది? Why? డాలర్ ఇక్కడ పనికిరాదు. డాలర్ చెల్లకపోవడం ఏంటి? What the hell? ఇండియా డిజిటల్ అన్నారు, మేక్ ఇన్ ఇండియా అంటున్నారు. అదే అమెరికాలో అయితే కాయిన్స్ ఇస్తే డాలర్స్ ఇస్తారు, యు నో. ఇక్కడ కార్డులు పెడితే డబ్బులు కూడా సరిగ్గా రావు. అప్పుడప్పుడు కార్డులు కూడా రావు.
What is this? This is too much, Aisha. ఓకే ఇట్స్ ఓకే రెమో బంటి చిన్ను ఈ 100 రూపీస్ తీసుకొని ఐస్ క్రీమ్స్ తినండి పోండి. Go, go, go. Come on, Aish. You know, you are looking Godzilla. What? It means, You mean gorgeous? yeah. Thank you so much, Remo. మండుతున్న ఎండలు, ఎండుతున్న గుంతలు, నీళ్లు లేక జనాలు విలవిల. ఈడ ఆరాంగా కూర్చొని నిమ్మలంగా పేపర్ చదువుతున్నా. ఏటి సునీత, ఇప్పుడు ఏటైనది? ఇంకా ఏం కావాలి? తెచ్చినావుగా ఓ బట్టే బస్తాన్ని. 2 గంటల సంది సౌండ్ వస్తుంటే ఆడు స్నానం చేస్తున్నాడు అనుకున్నా, కానీ గా సౌండ్ ఇప్పటిదాకా వస్తానే ఉంది. ఆ? ఏటాడు స్నానం చేస్తున్నాడా, ధ్యానం చేస్తున్నాడా? గదంతా నాకు తెలియదు. గా బట్టే బస్తా బయటికి రావాలి, లేకుంటే ఇద్దరు పక్కలు చూర చూర చేస్తా. నువ్వు కోపడికే నన్ను ఎలాగెళ్ళా నలగట్టుకొస్తాను. ఒరే రాజా, రాజా, ఒరే రాజా, 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 బంగారం కావాలని ఇవ్వగలను, కానీ బకెట్ నీళ్ళు ఇవ్వలేనురా. నాకేంట్రా ఈ టార్చరు? ఒరే, తొంగోడానికి ఇది ఏసీ రూమ్ కాదురా, బాత్రూము. రారా. ఏమయ్యో, ఇదొకటి, ఇదే మొగుడు, ఈడు ఇంకొక మొగుడు. వస్తున్నానుండు. ఏంది ఆడొచ్చినాడా? రాలేదు. ఇప్పుడు ఏం చేస్తా? ఫోన్ చెయ్యాలి. Thank you. Darling, నీ కళ్ళలోకి చూస్తుంటే ప్రపంచం మొత్తం గిర్రం తిరుగుతున్నట్టు అనిపిస్తోంది. టాబ్లెట్ ఏమైనా వేసుకుంటావా? Oh, wow! What a romantic joke. రెమో just 2 minutes. Carry on, darling. No problem. Carry on. చెప్పండి గౌరాజ్ గారు. అమ్మా ఐశ్వర్య, రాజా గారు స్నానం చేసేటప్పుడు ఎప్పుడైనా చూసావా? ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? వాడు స్నానం చేసేటప్పుడు నేను ఎందుకు చూస్తాను? అది కాదమ్మా, ఆడు బాత్రూమ్ లోకి వెళ్ళి 2 గంటలైంది, ఇంతవరకు బయటికి రాలేదు. అసలే మాకు వాటర్ ప్రాబ్లము. అంటే వాడికి బాత్రూమ్ లో పడుకునే అలవాటు ఉందేమోనని అనుమానంతో అడిగానమ్మా. అలాంటిది లేదు. మీ బాత్రూమ్ లో గీజర్ ఉందా? ఉంది. అయితే ఇంటి నుండి గెంటేశానని అవమానంతో డబ్బులు రావేమో అన్న భయంతో వాడు గీజర్ పట్టుకుని చచ్చుంటాడు. చచ్చుంటాడా? అది నా ఇంట్లోనా? ఇది నా భార్య తెలిస్తే ఆడు కాదు, నేను దాని చేతిలో తెస్తాను. ఏమైందయ్యా? నువ్వు ఆగవే. నన్ను ఏడు చేయమంటావమ్మా? జమ్ము ఎక్కడికి వెళ్ళాడు? బంటి, జమ్ము నువ్వు చూసావా? లేదు పిన్ని. రమన్ చూస్తే నాకెందుకో డౌట్ గా ఉంది. డౌట్ ఎందుకు? సూటు బూటు వేసుకొని హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదరా. అమెరికాలో అడుక్కునేవాడు కూడా సూటు బూటు వేసుకునే ఉంటాడు. గల్లీలో ఆడేవాడు బ్యాట్ పట్టుకుంటాడు, గ్రౌండ్ లో ఆడేవాడు బ్యాట్ పట్టుకుంటాడు. అంత మాత్రాన ఇద్దరు ప్రొఫెషనల్ ప్లేయర్స్ కాలేరు కదా. అయినా రెమో గురించి నీకేం తెలిసిన మాట్లాడుతున్నావురా? అతని పలకరింపు, ఆ పరామర్శ, నిలబడితే నిజాయితీ, నవ్వితే బ్యూటీ, అతనే నా స్వీటీ. అలాంటి వాడిని నమ్మడం నీ పిచ్చి తరం. పాలు అడగండి కాసిస్తాను, ఐస్ క్రీమ్ అడగండి కొనిస్తాను, అన్నం అడిగితే తినిపిస్తాను.
బాబాయ్ని మాత్రం ఏదైనా అంటే తోట తీస్తా. పిన్ని ఫిక్స్ అయింది. కంపంగా పిన్ని పిచ్చే. రేయ్, గంగి గోవు లాంటి గవర్రాజు కోపం వస్తే భూకంపం వచ్చేసినట్టే. ఎంత బాగుంటారు అబ్బా. ఇంకెలాగంటే తలుపు కొట్టాలంటే బద్దలు కొట్టకూడదు. నువ్వు బాత్రూమ్కి వెళ్ళి ఎంతసేపు అయిందో తెలుసా? ఒరే, నువ్వు వచ్చే లోపు టీవీలో లవకు సినిమా కూడా అయిపోయినదిరా. అబ్బా, అయినా మీ బాత్రూమ్ ఏంటండి మా బొంతురాజు గారి బంగ్లా కన్నా పెద్దగా ఉంది. బయట మా సంప ఉందండి. గుడ్డలిప్పు తిరిగితే ఎక్కడైనా చల్లగానే ఉంటది. ముందు తుండూరు పని చూసుకోరా బాబు. గౌరరాజు గారు సారీ అండి, నేను ఈ విషయం అస్సలు గ్రహించలేదు. హలో, చెప్పు రాజా. చెప్పడానికి ఏం లేదు. ఈ గౌరరాజు గారి ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను. నేను వచ్చేస్తాను. రాజా, నేను చెప్పినట్టు విని అక్కడే ఉంటేనే నీ డబ్బులు నీకు సెటిల్ చేస్తాను. మై డార్లింగ్, నిన్న తాల్చుకుంటున్నాను. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? సారీ డార్లింగ్, అర్జెంట్ మీటింగ్. ఎవరితో? యు నో IPL. 2020 మ్యాచ్. అందులో 100 crores కి హైదరాబాద్ టీం ని కొనేస్తా. వావ్, దట్స్ గ్రేట్ రేమో. ఇది మన ఫ్యూచర్ కి డెమో మాత్రమే డార్లింగ్. వాట్ డార్లింగ్, హ్యాపీ న్యూస్ చెప్పినా కూడా ఇంకా డల్ గానే ఉన్నావు. ఎనీ ప్రాబ్లం? టెల్ మీ డార్లింగ్, ఎనీ ప్రాబ్లం? ఐల్ సాల్వ్. నేను ఒక వెధవకి 10 lakhs ఇవ్వాలి. Oh, it's a small problem. 10 lakhs ఏంటి? 15 lakhs తీసుకో. కానీ Come on, darling. You're my soulmate. Okay, I have another meeting. గోల్కొండ అమ్మకానికి పెట్టారంట. గోల్కొండ అమ్మకానికి పెట్టారా? Yeah, just 100 crores. Okay, bye, baby. వస్తావా వస్తావా రమ్మన్న చోటికి వస్తావా? ఏయ్ టాన్ 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 టాన్. కూర్చో. నీ మొహానికి నేను సిట్టుగా ఎదురుకున్న వాళ్ళ కనిపిస్తున్నానా? ఒరే పుచ్చి పకోడి, ఇది చిట్టు కాగితం కాదురా, చెక్కు. 15 లక్షల చెక్కు. రాసిచ్చింది నేనే కదా. ఏంటి? నాకు ఇవ్వాల్సింది 10 లక్షలే కదా. వడ్డీ 4 లక్షలు, టిప్ 1 లక్ష. బ్యాగ్ తీసుకుని బ్యాంకుకి వెళ్ళు. అట్నుంచి అట్టే బస్ ఎక్కి నీ ఊరు వెళ్ళిపో. అబ్బా రాజా, మరి నాకేటి నేదేటి క్యాష్. సరే, ఈ చెక్ కట్టుకెళ్ళి మీరే క్యాష్ తీసుకురండి. 1,00,000 రూపాయలు టిప్పులా తీసుకోండి. రాజా, నువ్వు దేవుడు రాజా. నేను చిన్నప్పటి నుంచి అంతేనండి. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు రాజు నీకు అదృష్టం హై స్పీడ్ లో వచ్చింది. జమ్మూ, ఏంటి సడన్ సర్ప్రైజ్? ఆయుష్ నివేష్ చేయాలనిపించింది. దిస్ ఇస్ ఫర్ యూ డార్లింగ్. యు నో ఆయుష్, నీకు లవ్ లండన్ బ్రిడ్జ్ పై ప్రపోజ్ చేస్తా. పారిస్ లో వెడ్డింగ్ ప్లాన్ చేస్తా. హనీమూన్ అండమాన్ లో ప్లాన్ చేస్తా. ఆసమ్, బట్ హై కాస్ట్లీ కదా. ఆయుష్ కన్నా క్యాష్ ఇంపార్టెంట్ కాదు కదా. బట్ వన్ కండిషన్. ఏంటి? వీళ్ళిద్దరు పైరసీ వీడియోలా బయట తిరుగుతూ ఉంటే మనకు ప్రైవసీ ఎక్కడ ఉంటుంది? వీళ్ళని బయటికి పంపించే. పాపం పిల్లలు. అర్థమైంది పిన్ని.
ఎక్కడికి వెళ్తున్నారా? హాస్టల్కి వెళ్తున్నాం. ఎలా వెళ్తారు? నడుచుకుంటూ వెళ్తారు. పాపం అలసిపోతారు. నువ్వు కంఫర్ట్ అలవా చేస్తే ఇలా బాలిసిపోతారు. ఏ కమన్ గో 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 గోవింద 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 ఉదుటి రాతను మార్చేవాడా, ఉచిత సేవలు చేసేవాడా. మనకి ఇన్ని కష్టాలు రావడానికి కారణం పిన్ని లైఫ్ లో కరేమో కనపడ దొరుకుతాయని బిర్యానీలో లెగ్ పీస్ లా తినాలనుంది. నాకెందుకో డౌట్ గా ఉంది. వాడి బిహేవియర్ రాజాలా ఉంది. ఆ రాజాగారు తిట్టైనా తిండి పెట్టాడు, కానీ రెమోగాడు తిట్టి బయటకు పంపించాడు. పిన్ని వెనుక ఏదో కుట్ర జరుగుతుంది. మనం పిన్నిని కాపాడుకోవాలి. దాని ప్లాన్ ఏంటి? దగ్గరికి రా. రాజా రావయ్య. పచ్చ తోరణం, పంచకట్టు. గవర్రాజు గారు, ఏంటి విషయం? శుభకార్యం, కారణం? నిశ్చితార్థం. ఇది చాలా దారుణం. కారణమా? కాదు, నిశ్చితార్థం. ఏంటి రాజా డాన్సింగ్ లో మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటంటే భార్య బతుకుండగానే మరో దాంతో నిశ్చితార్థమా? దీన్నే దారుణం అంటారు. నిశ్చితార్థం నాకు కాదు, నీకు పూజకి. నాకా? నీకే. గదిలో నువ్వు టవల్ తీసి రివీల్ చేసినంత పూజ చూసింది, నిన్నే భర్తగా ఫిక్స్ అయిపోయింది. ఇదిగో మరి నువ్వు పరిధి దాటడం వల్ల నా ఇంట్లో పెళ్లి పందిరి వేయాల్సిన టైం వచ్చింది. అందుకే అందరికీ కబురొప్పుకో. కబురంపున కాపురం చేయలేం కదండి. తేడాగా ఉన్నాడు బాబు. లాగేది బాడీ లాగేది తేడా వచ్చిందటి. రీఛార్జ్ కార్డ్ అవుతుందా? అబద్ధం. వాడేసిన అగ్గిపుల్ల మళ్ళీ వెలుగుతుందా? వెళ్ళగదు. నేను అంతే బా. ఎందుకంటే నేను గేమి. నా పేరు రాజా, కానీ నేను రాణిని. నేను నమ్మను. ఐ కెనాట్ బిలీవ్. ఎండిపోయిన పళ్ళ చెట్టుకి కాయలు కాస్తాయా? కాయవు. అరిగిపోయిన సీడీలో బొమ్మ కనిపిస్తుందా? ఇక నా పరిస్థితి అంతే. నాకు ముందే ఎరకైంది. 10,000 ఇచ్చి పడక గదిలో పెట్టినప్పుడే అనుకున్నా గిసొంటి హౌలా పని ఏదో చేస్తావని. నా చెల్లికిడితో షాదీ చేసి దీని గొంతుకు వస్తావా? నిన్ను సునీత, నేను కత్తితో కూరగాయలు పోయలేను, ఇక గొంతుకులు అక్కడికి వస్తాను. అబ్బా అబ్బా. ఒరే రాజా, నీ సంగతి నాకు తెలీదని మా ఆవిడకి చెప్పరా? బాయ్యా, నన్ను పిలిపించింది అందుకేగా. ఇక ఈ స్టోరీకి నేను ఎండగాడేసాలి. నేను రాజానండి. థ్యాంక్స్ అండి. మీరు ఇచ్చిన చెట్టుతో డబ్బులు తెచ్చుకుని ఊరికి వెళ్ళిపోదాం అనుకున్నానండి. చంటి పిల్లాడు చాక్లెట్ అని వెంటపడ్డట్టు నువ్వు డబ్బు డబ్బు అని నా ప్రాణం తీసావు. ఇప్పుడు డబ్బులు ఇచ్చానుగా, వెళ్ళి ఏదైనా బిజినెస్ పెట్టుకొని బిజీ అవ్వు. ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు. ఇప్పుడు చెప్తాను నీ సంగతే. ఏంటి సార్కి ఇప్పుడు గుర్తొచ్చానా? ఏమైపోయావురేమో. చిన్న ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లమా? ఏంటది? ఇట్స్ a small problem. I can manage it. ఫ్యూచర్ లో కలిసి కాపురం చేసేవాళ్ళం. ప్రాబ్లం షేర్ చేసుకోకూడదా? అబ్బో. నా ఐపీఎల్ టీమ్ లో ఒక ప్లేయర్ కి గుండెల చీళ్లు పడింది. వారికి ఆపరేషన్ కి 20 lakhs అవసరం పడింది.
కానీ నా దగ్గర డాలర్సే ఉన్నాయి. నా దగ్గర క్యాష్ ఉంది. నీ దగ్గర 20 lakhs ఉందా? పెళ్లి కళ్ళు దాచుకున్న అమౌంట్ నీకు ఇచ్చేస్తాను. అమ్మాయిల దగ్గర అమౌంట్ నేను తీసుకోను. నువ్వు తీసుకోకపోతే నేను చాలా హర్ట్ అవుతాను. హే బేబీ, నా అకౌంటెంట్ ని పంపిస్తాను. ఓకే, ఈలోగా నీ మనీ రెడీ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఆయిషు. తిన్ని రెమ్మకు డబ్బులు ఇచ్చేస్తుంది. కండూరు పొయ్యలో కోడైన బతుకుతుంది, కానీ ప్రేమలో పడ్డ పిన్ని బయట పడేలా లేదు. పిన్నిని చూస్తే నీకేమనిపిస్తుంది? పెద్దమ్మ గుడికెళ్తున్న మేకలా అనిపిస్తుంది. ఐశ్వర్యమ్మా, ఐశ్వర్యమ్మా, ఎవరు నువ్వు? నాందా మురుగన రేమో సార్ పంపించి పూసినాడు. మీది చెన్నయ్యా? ఆమా, మరి తెలుగు బానే మాట్లాడుతున్నారే. నాన్నదిదా ఆంధ్ర బోర్డర్, అమ్మదిదా చెన్నై. మీ నాన్నగారు ఆంధ్రాలో పుట్టి పుడుస్తురే, అమ్మగారు చెన్నైలో పుట్టి పుడుస్తురే. మరి మీరెట్లా పుట్టి పుడుస్తురే? సాంబార్లో పడ్డ ఇడ్లీ మాదిరి ఉబ్బితివే. ఏమిరా, నీకేమైనా రోగమా? పెరియ మనిషితో ఎట్లా మాట్లాడాలో తెలియరా నీకు? రెల్లు పంపించాడా? ఆమా, ఈ పిల్లకాయలు ఇంకా పూడ్చలేదా? అదుదా హాస్టల్కి ఇంకా పంపలేదా అని. మేము హాస్టల్కి వెళ్తామని నీకెలా తెలుసు? అదే రెమో సార్ అడిగి పూడిస్తురే, నేను మిమ్మల్ని అడిగి పూడుస్తునే. ఆమా, పోయి పూడుస్తున్నా. మురుగన్ గారు, నీవంతా పడిపోయింది. నీ సంగతి రిమోట్ చెప్తానుండు. పిన్ని, ఆ రెమో కూడా ఈ రాజాగారి పిన్ని. ఈ రాజాగారిలో పెట్టుకుంటే ఎలాగుంటుందో చూసారుగా. ఇదిగా నీ డబ్బులు, ఇవి నీ చేత్తోనే నాకు ఇచ్చేలా చేస్తాను. అంతేగాని నీలా మోసం మాత్రం చేయను. సీతాపురం రాజా సింహం అంటాడు.